దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. మరి ఈ యొక్క లెంత్ దినాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. మరి ఉపవాస ప్రార్థనలు అంటూ, మరి శ్రమ దినాలని చెప్పుకుంటూ, మరి అనేకమైనటువంటి రీతులుగా సంఘాలలో ఉపవాస ప్రార్థనలు అన్నీ కొనసాగుతా ప్రారంభించారు. ఇప్పటికే వాటికి నేను వ్యతిరేకని కాదు, కానీ దాని ద్వారా మనం నేర్చుకునేటటువంటిది ఏంటి అనే విషయాన్ని మనము ఇక్కడి నుంచి తెలుసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ప్రార్థనాపూర్వకంగా మీ మధ్యకి వచ్చాను. ఈ రోజున భస్మ బుధవారంను పురస్కరించుకొని మనము ఆలోచించుకునేటటువంటి విషయము, ధ్యానించే విషయము ఏంటి అని మనం చూసినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనంలో అబ్రహాం గారు ఇలాగో మాట్లాడుతూ ఉండటం మనం చూస్తుంటున్నాం. ఇదిగో ధూళియు బూడిదియునైనా నేను ప్రభుతో తెగించుచున్నాను అంటున్నారు అబ్రహాం గారు. వీళ్ళరా, ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? అసలు దుమ్ము ఏంటి, ధూళి ఏంటి? అసలు ధూళి అవ్వాలి అనంటే ఒకటి అవసరం. ఏమిటది? అగ్ని అవసరం. అందుచేత అగ్ని వస్తే ఎటువంటిదైనా ధూళిగా మారిపోతుంది, లేక బూడిదిగా మారిపోతుంది. యోబు అన్నాడు, ఆయన బూడిదలో కూర్చుని దేవునికి వెల్పించినట్లుగా శ్రమలలో మనం చూస్తాం. అయితే ఈ దుమ్ము, ఈ ధూళి, ఈ భస్మం అనేటువంటిది అగ్ని తోడైతేనే జరుగుతుంది. అయితే నీ జీవితంలో ఉన్నటువంటివి ఏమిటి? ఏ శారీరక కార్యాలు ఉన్నాయి? దేవుని వెంబడించడానికి ఏ శారీరక కార్యాలు నిన్ను వెనక లాగుతున్నాయో వాటినన్నిటినీ కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఒక తీర్మానం చేసుకొని, అబ్రహాము వలె దుమ్ముని ధూళిని అయిన నన్ను చూడు, లేక నీతో నేను తెగించుచున్నాను అని మాట్లాడితే దేవుడు నిన్ను సమీపిస్తాడు. ప్రియులారా, చూడండి, దేవుడు దహించే అగ్ని ఉన్నాడు కదా. మరి అలాంటి అగ్ని నీ దగ్గరికి రావాలి అనంటే నీవు దేవునిని ఆహ్వానించాలి. ఆ అగ్ని అయిన దేవుని సన్నిధానంలో నీ పాపాలు ఒప్పుకుంటే ఆయన నీ దగ్గరికి వచ్చి నీ శరీర కార్యాలన్నీ భస్మం చేసి నిన్ను తన బిడ్డగా అంగీకరిస్తాడు. ఇందులోని సత్యం ఇదయిందని చెప్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఇంకా ముందనేక సంగతులు తెలుసుకుందాము. ప్రభు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని దీవించునుగాక.